నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఆదివార కాల సమయం నుంచి ఈ ఆదివార కాల సమయం వరకు మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు కాపాడి మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవులుగా బ్రతికించి ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను స్తుతించుకున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము వినడానికి ఇష్టపడుతూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడిన తండ్రి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజకున దాసున్నయ్యా, ఏ జ్ఞానము లేని వాడిని అన్ని సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను తండ్రి. నా జ్ఞానమును మరుగు చేయండి, నీ జ్ఞానముతో నన్ను నింపండి అయ్యా. వాక్చాతుర్యముతో కాకుండా నీవిచ్చిన వాక్శక్తితో ప్రభా, నీ ప్రజలైన వారికి నీవు మాటలు ఉపదేశించుటకు నీ ఆత్మ సహాయమును, నీ ఆత్మ నడిపింపు మీరు నాకు అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇతరులకు బోధించిన నేను బోధించి నేను భ్రష్టున్నైపోకుండా తండ్రి, నేను ఏదైతే బోధిస్తున్నానో ఆ బోధ ప్రకారంగా బ్రతికి అనేకులకు బోధించే కృప నాకు దయచేయండి అయ్యా. నా బోధ వింటున్న నీ బిడ్డలైన వారందరూ కూడా కేవలం వినువారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు బోధిస్తున్న నాకు, వినుచున్న మీ బిడ్డలైన వారందరికీ మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా ప్రభా, నీ వాక్యము వినడం మాత్రమే కాదు తండ్రి, ఆ వాక్యాన్ని మా జీవితంలో మేము అన్వయించుకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే కృపా ధన్యత మాకు అందరికీ దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆదివారము ఆరాధన కార్యక్రమానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామంలోనే నా శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రియులారా. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, గత కొన్ని వారాల నుంచి ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమంలో కుటుంబాన్ని నిలబెట్టే ఆత్మీయ సందేశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే మెయిన్ టైటిల్తో మొదటిగా ఒక భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పించాడు. రెండవదిగా కుటుంబంలో ఒక భార్య ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు దేవుడు మనకి గత పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబ వ్యవస్థను అపవాది సాతాను పాడు చేయాలని, కుటుంబాలలో సమాధానం లేకుండా, కుటుంబాలలో నెమ్మది లేకుండా, కుటుంబాలలో శాంతి లేకుండా, కుటుంబాలలో ఐక్యత లేకుండా చేయాలని, కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని, కుటుంబాలను ముక్కలు చేసి వాడు సంతోషపడాలని, ఆనందపడాలని, వాడికి ఇవ్వబడినటువంటి సమయం కొంచెంగా ఉందని విర్రవీగుచు ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వాడి వెదగుచూ తిరుగుచూ ఉన్నాడంట. నిజంగా ఈరోజు ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోవడానికి, ఎన్నో కుటుంబాలు పాడైపోవడానికి, ఎన్నో కుటుంబాలు ఈరోజు ముక్కలైపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, అపవాదికి మన కుటుంబంలో మనలో మనం చోటు ఇవ్వటను బట్టే వాడు మనలోనికి వచ్చి, మన కుటుంబంలోనికి వచ్చి బలహీనులైన వారి ద్వారా మన కుటుంబాలను వాడు పాడు చేస్తూ ఉన్నాడు. అందుకని అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి అని దేవుడు చెప్పాడు. ఎవరికి చోటు ఇవ్వద్దన్నాడు? అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి అన్నాడు. పేతురు గారు చెప్పాడు, అననీయ సప్పీరుగా చెప్పాడు, మీరెందుకు అపవాది ప్రేరణకు చోటిచ్చారు అని.
ఎప్పుడైతే మనం మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో మనం అపవాది ప్రేరణకు, అపవాదికి మనం చోటిస్తామో, వాడు మనలోనికి, మన కుటుంబాలలోనికి చొరపడి మన కుటుంబాలను ప్రియులరా భయంకరముగా దాడి చేసేసి మన కుటుంబాలను పాడు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మన కుటుంబాలలో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో అపవాదికి మనం చోటించేవారుగా, అపవాది ప్రేరణకు మనం అవకాశం ఇచ్చేవారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఒక భార్య, కుటుంబంలో ఒక భార్య ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు మనం గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక భార్య గుణవతి అయినటువంటి భార్యగా ఉండాలని, ఒక భార్య సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలని, ఒక భార్య యోగ్యురాలైనటువంటి భార్యగా ఉండాలని, అంతేకాకుండా జ్ఞానవంతురాలైనటువంటి భార్యగా ఉండాలని, అంతేకాకుండా నెనరు కలిగిన స్త్రీ, ఘనత నొందుతుందని పౌలు గారు చెప్పినట్లుగా నెనరు నొందిన స్త్రీ అంటే దయగలిగినటువంటి స్త్రీగా ఉండాలని, ఆ తర్వాత జ్ఞానవంతురాలైన స్త్రీగా ఉండాలని కొన్ని విషయాలు గత వారంలో దేవుడు మనకి నేర్పించాడు స్త్రీలుగా. ఇక తర్వాత ఒక భార్య ఎలా ఉండకూడదో కొన్ని విషయాలు చెప్పాం. ఎలా ఉండకూడదంట? వివేకము లేని భార్యగా ఉండకూడదు. 2, మూడులారైన భార్యగా ఉండకూడదు. 3, గయ్యాలి భార్యగా ఉండకూడదు. 4, ప్రాణము విసికించు జగడగొండి దానిలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మన కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి భర్తలో కొన్ని లోపాలు, భార్యలో కొన్ని లోపాలు ఉండడం వల్ల ఆ కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతుందని మనం వింటూ వస్తూ ఉన్నాం కొన్ని వారాల నుంచి. అయితే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి, ఈ పరిశుద్ధుని యొక్క కుటుంబాలన్నీ కూడా పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి, ఈరోజు కుటుంబాలు పాడైపోయి విచ్ఛిన్నమైపోయి మొక్కలైపోవడానికి, ప్రాణాలు తీసివేసుకోవడానికి ఒక భయంకరమైనటువంటి కారణం ఉంది. అది చెప్తా చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి ఒక బలమైనటువంటి కారణం, ఆ కారణం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవా ఏదేను అనే ఒక ప్రాంతంలో ఒక తోట వేసి, ఆ తోటలో ఆదాము హవ్వలను ఇద్దరిని కూడా పెట్టి, వారిరువురిని భార్యాభర్తలుగా జతపరిచి, వీరిరువురు కూడా ఇక ఇద్దరు కాదు, వారిద్దరు ఒకటే ఏక శరీరం అని చెప్పి వారిరువురిని దేవుడు ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడో మీకు తెలుసు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి, ఆ భూమిని మీరు ఏలండి అని చెప్పాడు. అంటే దేవుడే మొట్టమొదటి భార్యాభర్తలైన ఆదాము హవ్వలను జతపరిచి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు, కట్టాడు. ఇక వారిద్దరు కలయిక వలన మొదటి కుమారుడిగా కయ్యను, రెండవ కుమారుడిగా హేబేలు జన్మించడం అనేది మనకు తెలుసు. ఇక వారి ద్వారా ఈ ప్రపంచంలోనికి కొన్ని కోటాను కోట్ల కుటుంబాలు వచ్చేసినాయి. అవునంటారా కాదంటారా? కొన్ని కోటాను కోట్ల కుటుంబాలు వచ్చేసినాయి. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు కుటుంబాలు పాడైపోవటానికి ఒక బలమైన కారణాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మీరంతా కూడా జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని వల్లరా, విడివిడిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులను, అంటే ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడని ఒక రెఫరెన్స్ బైబిల్లో మనం చదువుకున్నాం. ఏకాంగులను అంటే విడివిడిగా ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా సంసారులుగా చేసే దేవుడంట. అంతేకాకుండా సంతులేని దానిని ఇల్లాలిని గాను, కుమారుల గల సంతోషము గల తల్లిగా చేసేటటువంటి దేవుడని కూడా మన బైబిల్లో చదువుకున్నాం. మనకి ఈ వాక్యాలు తెలుసు. అయితే కుటుంబముగా మనం ఏర్పాటు చేయబడేటప్పుడు ప్రియులరా, ప్రారంభంలో ఒక భర్తగా, ఒక భార్యగా వివాహ కార్యక్రమాన్ని సంఘ పెద్దల సమక్షంలో, మరి అనేక మంది బంధుమిత్రుల సమక్షంలో, దైవజనులటువంటి సమక్షంలో పెళ్లి ప్రమాణాలతో ఆ వివాహ బంధము చేత విడివిడిగా ఉన్నటువంటి పురుషుడు స్త్రీ ఒకటిగా చేయబడుతున్నారు. అవునంటారా కాదంటారా? చెప్పండి. మన క్రైస్తవ వివాహము అద్భుతమైనటువంటి వివాహం. ఎందుకంటే మన క్రైస్తవ వివాహంలో చక్కని ప్రార్థన ఉంటుంది, చక్కని ఆ వివాహానికి సంబంధించిన వాక్యానుసారమైన పాటలు ఉంటాయి.
మన క్రైస్తవ వివాహంలో ఆ వివాహ విలువలను తెలియచేసే ఒక భార్య, ఒక భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అసలు వివాహం ఎందుకు విలువైంది, అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి అనే ఎన్నో విషయాలను ఆ రోజు దైవ సేవకులు చెప్తారు మనకి కదా. ఎంతో ఆధ్యాత్మికంగా, ఒక క్రమముగా, ఒక పద్ధతిగా, పరిశుద్ధముగా జరుగుతుంది మన క్రైస్తవ వివాహం. అందుకే మన క్రైస్తవ వివాహాలు ఏమన్నారు? పరిశుద్ధ వివాహాలు అన్నారు మన క్రైస్తవ వివాహాలు కదా. అయితే ఒక భార్యగా, ఒక భర్తగా వారిరువురు కూడా ప్రియులారా భార్యాభర్తలుగా జతపరచబడబోయే ముందుగా దైవజనుడు లేదా పెద్దలు వచ్చేసి ప్రియులారా కొన్ని ప్రమాణాలు వారికి చేయిస్తూ ఉంటారు కదా. కొన్ని ప్రమాణాలు, వాటిని పెళ్లినాటి ప్రమాణాలు అన్నారు. ముందు భర్తను పిలుస్తారు, కొన్ని ప్రమాణాలు చేయిస్తారు భార్యకి. తర్వాత భార్యను పిలుస్తారు, భర్తతో కొన్ని ప్రమాణాలు చేయిస్తారు. ఆ ప్రమాణాలు ఏంటో ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఆ ప్రమాణాలన్నింటిలో ఒక ప్రమాణం ఏంటయ్యా అంటే, ఇదిగో నా జీవిత కాలం అంతా ఇతరులను వల్లకుండా నీకే నేను భార్యగా ఉంటాను, నా కలలో కూడా పరాయి పురుషుడిని నేను ఆలోచించను, నేను ఏ పురుషుని వైపు కూడా నేను చూడను, నా జీవితకాలం నీకే భార్యగా నేను ఉంటాను. ఎప్పటి వరకు అమ్మా అంటే చచ్చిపోయేదాకా నీకే భార్యగా ఉంటాను అని ప్రమాణం చేయిస్తారు పాస్టర్ గారు. తర్వాత పురుషుని పిలుస్తాడు, పురుషుని పిలిచి స్త్రీతో ప్రమాణం చేయిస్తాడు. అమ్మా ఇదిగో ఈనాటి నుండి నేను చనిపోయేంత వరకు ఇక నాకు నువ్వే సర్వస్వం, నా భార్య నువ్వే, నా కలలో కూడా నేను పరాయి స్త్రీని నేను ఆలోచించను, పరా స్త్రీ వైపు కూడా నేను చూడను, నేను చచ్చిపోయేంత వరకు నేను నీతోనే ఉంటానని భర్త భార్యతో ప్రమాణం చేసేది చెప్పండి. తర్వాత భర్త భార్యతో ప్రమాణం చేస్తారు. దీనిని పెళ్లినాటి ప్రమాణం అన్నారు. ఎప్పటి వరకు ఉంటావమ్మా అంటే నా జీవితకాలం నీతోనే ఉంటాను నేను. ఎప్పటి వరకు ఉంటావా అంటే నా జీవితకాలం నీతోనే నేను ఉంటాను. నిన్ను నా పెళ్ళి భర్తనుగా చేసుకుంటున్నా, నిన్ను నా పెళ్ళి భార్యనుగా చేసుకుంటున్నాని ఇరుపక్షాల పెద్దల సమక్షంలో, ఇరుపక్షాల చెప్పండి బంధుమిత్రుల సమక్షంలో, ఇరుపక్షాల దైవ సేవకుల సమక్షంలో, ఆకాశము భూమి పంచభూతాల సాక్షిగా ఆ రోజు పెళ్లినాటి ప్రమాణం చేశామా? ఎంతమంది పెళ్లినాటి ప్రమాణాలు చేశారు? చేయి చూపిండి. నేను చేశానమ్మా, నేను చేశాను. ఇదే చర్చిలో చిలకలూరుపేటలో నుంచి వచ్చినటువంటి ప్రసన్న బాబు గారు నా వివాహం చేశాడు. నేను ఆ రోజు నా భార్యతో ప్రమాణం చేశాను. ఏమని ప్రమాణం చేశాను? ఈ రోజు నుంచి నా పెళ్లి భార్యనిగా నేను చేసుకుంటున్నాను. ఇక నా జీవితకాలం ఎప్పుడు కూడా నా ఊహల్లో కూడా నేను పరాయి స్త్రీని ఆలోచించను. ఇక నీతోనే నా జీవితం కొనసాగుతుంది, నేను చచ్చిపోయేంత వరకు నీతోనే అని ప్రమాణం చేశా. నా భార్య కూడా నాకు ప్రమాణం చేసింది. దీన్ని ఏమన్నారు? పెళ్ళినాటి ప్రమాణం. దేవుని ఎదుట, సంఘ పెద్దల ఎదుట, సేవకుల ఎదుట, ప్రజలందరి ఎదుట, పంచభూతముల సాక్షిగా ఆకాశము భూమి నేల నింగు నిప్పు ఈ పంచభూతాల సాక్షిగా మనం ఏం చేసాం? పెళ్లి రోజు చెప్పాలి ఏం చేసాం? ప్రమాణం చేశాము. భర్త భార్యతో ప్రమాణం చేశాడు, భార్య భర్తతో ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణం ఎంతవరకు నిలుపుకుంటామంటే చెప్పాను కదా, చచ్చిపోయేంతవరకు నిలుపుకుంటా అని ప్రమాణం చేశాం. బాగుంది. ఆ రోజు నవ్వించో కవ్వించో ఎలాగోలా పాస్టర్ గారు ప్రమాణాలు చేయించాడు. ప్రమాణం చేశాము. ఆ ప్రమాణం ఎంతవరకు అంటే చచ్చిపోయేంతవరకు అని చేశాం. కానీ ఎందుకో తెలియదు, కానీ వివాహము జరిగి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు గడుస్తూ ఉండగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. కానీ ప్రియులారా, కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు ప్రలోభాలకు లొంగిపోయి భర్త భార్యకు ద్రోహం చేస్తున్నాడు, భార్య భర్తకు ద్రోహం చేస్తుంది. దీన్ని ఏమన్నారంటే బైబిల్ పరిభాషలో నమ్మక ద్రోహము అన్నారు. ఏ ద్రోహం అమ్మా? నమ్మక ద్రోహం. ఆ రోజు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు పక్కనే ఉంటూ, యేసుక్రీస్తు పక్కనే తింటూ, యేసుక్రీస్తు వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఎన్నో అధికారాలు తీసుకున్నప్పుడు కూడా యేసుక్రీస్తుకి ఎలాగైతే వెన్నుపోటు పొడిచాడో అలానే కొంతమంది భర్తలు తాను ప్రమాణము చేసి పెళ్ళి భార్యనుగా చేసుకున్నటువంటి ఆమెకు నమ్మక ద్రోహం చేసే భర్తలు, కొన్ని ప్రలోభాలకు లొంగిపోయి లోక ఆకర్షణలకు ఆకర్షితులైపోయి
దేవుని సన్నిధిలో ప్రియులారా భర్తకు చేసిన ప్రమాణాలను విస్మరించి ఆ పెళ్లినాటి నిబంధనను మీరిపోయి భర్తకు ద్రోహం చేసే భార్యలు ఎందరో ఈరోజు కనబడుతున్నారు ప్రియమైన దేవుని వల్ల. అంటే వారు దేవునితో చేసినటువంటి నిబంధన, భర్త భార్యతో చేసిన నిబంధన, భార్య భర్తతో చేసిన నిబంధన వాళ్ళు ఏమయ్యారంటే మీరుతున్నారు, అతిక్రమిస్తున్నారు. ప్రమాణం అయితే చేశారు పెళ్లి రోజున, నేను నీతోనే నువ్వు నాతోనే అనే ప్రమాణం చేశారు. కానీ వినండి జాగ్రత్తగా, పదుల కొద్ది సంవత్సరాలు గడుస్తున్న కొలది ఏమవుతుందో తెలియదు. కానీ దేవుడు తనను ప్రేమించి ఇచ్చినటువంటి భార్యను, దేవుడు తనను ప్రేమించిన భర్తను విస్మరిస్తూ ప్రియులారా అక్రమముగా ప్రియులారా నడుచుకునేవారు చాలామంది ఉన్నారు ఈరోజు. ప్రియులారా ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీరు ఏ న్యూస్ మీడియా చూడండి, ఏ టీవీ ఛానల్ చూడండి, మరి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎంత భయంకరంగా ప్రియుల ఈరోజు అక్రమ సంబంధాల గురించి మనం చూస్తున్నామో మీకు అర్థమవుతుందా? భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏమండి, 2-3 రోజుల క్రితము కేరళ ప్రాంతంలో ఒక భర్త తన భార్యని ఎంతగానో ప్రేమించాడంట. తనని ఇంట్లో ఉంచేసి అతడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని ఆమె అవసరాలన్నీ తీరుస్తున్నాడు. మంచి బట్టలు కొనిపిస్తున్నాడు, మంచి బంగారం కొనిపిస్తున్నాడు. ఆమె ఎండలో తిరిగితే మొహం మాడిపోద్దేమో, నా భార్య ఎండలో తిరగకూడదు, నా భార్య కష్టపడకూడదు అని ఇంట్లో ఉంచాడంట. ఎంతో ప్రేమించాడంట. అతడు లైవ్ వీడియో పెట్టి చచ్చిపోయాడు. ప్రేమించాడు. భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్లో ఉంది, నేను డౌన్లోడ్ చేశాను మీకు చూపించడానికి, మీరు నమ్మరని. వెళ్ళిపోయాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆయన డ్యూటీకి వెళ్ళగానే చూడండి, భర్త భార్యని ఎంత ప్రేమించాడంటే, నా భార్య ఇంట్లోనే ఉండాలి, నా భార్య సంతోషంగా ఉండాలి, నా భార్య ఆనందంగా ఉండాలి, నా భార్య కష్టపడకూడదని భార్యను ప్రేమించిన భర్త ఉద్యోగానికి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్నటువంటి భార్య ఏం చేసిందో తెలుసా? వేరొక పురుషుణ్ణి ఇంటికి పిలుచుకుని పట్టపగలే తప్పు చేస్తూ ఉంది ప్రియులారా. అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా, యాక్సిడెంటల్గా భర్త ఇంటికి వచ్చాడు ఏదో కారణాన్ని బట్టి. కానీ ఆ భార్య, భర్త ఎంతగానో ప్రేమించిన భార్య ఎందు చూసారా, ఆ భార్య వేరొక వస్త్రధారణతో కనపడింది అతనికి. తన ముందున్నప్పుడు తాను చక్కగా బట్టు పెట్టుకొని, పూలు పెట్టుకొని, మంచి చీర కట్టుకొని కనపడే ఆ భార్య విచిత్రమైనటువంటి అర్ధనగ్నంతో వస్త్రాలు ధరించుకొని తన భర్తకు కనపడింది. అంతేకాకుండా ఒక పురుషుడు ఇంట్లో ఉన్నాడు లోపల. వెంటనే, ఏంటి నువ్వు ఇలాంటి బట్టలు కట్టుకున్నావు? నువ్వెప్పుడు ఇలాంటి వస్త్రాలు ధరించుకునే దానివి కాదు కదా, నువ్వేంటి ఇలాంటి వస్త్రాలు ధరించుకున్నాను? అప్పటికే సగం చచ్చిపోయాడు. ఇక తర్వాత ఇంట్లో మరొక వ్యక్తిని చూసిన తర్వాత గుండె బద్దలైపోయింది ప్రియులారా. నువ్వేం చేస్తున్నావు అని తనకు అర్థమైపోయి, నువ్వు అరవబాకు, కేకలు వేయబాకు అని భర్తని ఈ స్త్రీ అంటూ ఉండకూడా ప్రియులారా, ఆ భర్త ఆ బాధను తట్టుకోలేక తాను చేసిన పెళ్లినాటి ప్రమాలు మర్చిపోయి తన భర్తకు చేసిన నమ్మక ద్రోహాన్ని తను జీర్ణించుకోలేక ప్రియులారా అక్కడికక్కడే తాను ప్రేమించిన భార్యను హతమార్చేశాడు 2 రోజుల క్రితం కేరళ ప్రాంతంలో. అక్కడికక్కడికే చంపేశాడు ప్రియమైన దేవుని వల్లరా. చంపేసి వెంటనే ఒక వీడియో పెట్టాడు. అయ్యా, నా భార్యని నేను ఎంతగానో ప్రేమించాను, ఆమెను కష్టపెట్టకుండా నా కళల్లో పెట్టుకొని నేను చూసుకున్నాను. కానీ ఈరోజు నా భార్య నాకు నమ్మక ద్రోహం చేసింది. ఆ బాధ నేను తట్టుకోలేకపోయాను. నా భార్యను నా స్వహస్తాలతో నేనే చంపేశాను. నా భార్య చచ్చిపోవడానికి ఆయన కూడా చచ్చిపోయాడు. వెంటనే నా చావుకు కారణమైనటువంటి ఒక ఆయన, ఆ కుర్రోడే, పేరు కూడా చెప్పేశాడు, ఆ వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష విధించండి, యావజ్జీవ కారాగార శిక్ష అతనికి విధించండి. ఆ వ్యక్తి వలన ఈరోజు నా కుటుంబం అనేది పాడైపోయింది. నా భార్యని నేనే చంపుకున్నా, నా ప్రాణాన్ని నేనే తీసుకున్నా. నా కుటుంబం పతనమైపోవటానికి, నా కుటుంబం మొక్క చెక్కలైపోవటానికి, నా కుటుంబం విచ్ఛిన్నమైపోవటానికి కారణం అతడే. కాబట్టి అతన్ని మీరు వదిలిపెట్టొద్దని అధికారులకి ఆ వీడియో పెట్టేసి చనిపోయాడు ప్రియమైన దేవుని వల్ల. చూడండి, ఇలాగ ఎన్నని చెప్పమంటారు మీకు? ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబాలు చిత్రమైపోవడానికి, కుటుంబాలు ముక్క చెక్కలైపోవడానికి ప్రియులారా, భార్యాభర్తలు విడిపోవడానికి, భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడానికి, చావడానికి గల కారణాలు ఒక భయంకరమైన కారణం. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ, చాలా జాగ్రత్తగా వినండి. జారత్వం అనేటటువంటి ఆ చెడ్డ కార్యం.
భర్తకు భార్య చేసే ఆ ద్రోహం, భార్యకు భర్త చేసే ఆ ద్రోహం. ప్రియులారా, ఒక నిజమైనటువంటి భర్త, ఒక నిజమైనటువంటి భార్య, భర్తను ప్రేమించే భార్య, భార్యను ప్రేమించే భర్త. ఇదిగో ఒక విషయం చెప్తున్నా చూడండి, కలలో కూడా పరాయి స్త్రీని, పరాయి పురుషుని ఊహించడం తెలుసా మీకు? కలలో కూడా పరాయి స్త్రీ వైపు, పరాయి పురుషుడు వైపు చూడడు వేరే విధంగా. ఒక నిజమైన భర్త, ఒక నిజమైన భార్య. అలాగ వేరే స్త్రీల్ని, వేరే పురుషుల్ని నీవు ఆలోచిస్తున్నావంటే, అలా చూస్తున్నావంటే చెప్పండి, నువ్వు భర్తకు ద్రోహం చేసే భార్యవు, నువ్వు భార్యకు ద్రోహం చేసే భర్తవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంతకుముందు మీకు జారత్వం గురించి ఒక 2 గంటల ప్రసంగం చేశాను మీకు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి ప్రియులారా, ఎన్నో కుటుంబాలు పాడైపోవడానికి, ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి, ఎన్నో కుటుంబాలు నాశనానికి వెళ్ళిపోవడానికి గల భయంకరమైన కారణాలు ఇదిగో, ఇది ఒక కారణం. అక్రమ సంబంధాలు అనేటటువంటి కారణం, ఇది జారత్వం అనేటటువంటి కారణం. ఈ జారత్వం చేయటం వలన ప్రియులారా భయంకరమైన నష్టాలు కలుగుతాయని బైబిల్లో దేవుడు చెప్పాడు. భయంకరమైన నష్టాలు ప్రియులారా. ఒక వ్యక్తి అయితే ఒక చిన్న బిడ్డని సిమెంట్ రోడ్డుకేసి బాధ కొట్టాడు, చంపేశాడు తెలుసా మీకు? చిన్న బిడ్డని. కారణం ఏంటది? అది కూడా అక్రమ సంబంధం కేసే. మరి ఆ తల్లి కాదో అర్థం కాదు, కానీ ప్రియుడి కోసం చిన్న బిడ్డని వాడు వచ్చేసి ఆ బిడ్డని ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డను అడ్డు తొలగించుకోవడం, సిమెంట్ రోడ్డుకు వేసి ఒక బట్టలు ఉతికినట్లుగా ఉతికి చంపేశాడు. చూడండి ఎటుపోతుంది సమాజం. ఈరోజు న్యాయస్థానాలు కూడా ప్రియులరా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి తీర్పులు కూడా ఇస్తున్నారు తెలుసా మీకు? ప్రకటనలు కూడా చేస్తున్నారు. అవి వింటున్నప్పుడు, అవి చదువుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణాలు ఇది ఒక మేజర్ పాయింట్, ఇది ఒక భయంకరమైనటువంటి కార్యము, అదే జారత్వం అనే కార్యక్రమం ప్రియులారా. ఏమండి, ఈ కార్యక్రమాలు చేయటం వల్ల వివాహం అయిన తర్వాత, వివాహం కానివారైనా వివాహం అయిన తర్వాత మరి చేసేటటువంటి జారత్వం వల్ల కలిగే నష్టాలు ప్రియులారా ఒక 5 విషయాలు మీకు చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి మీరు తీసుకొని వచ్చినటువంటి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలని తెరవండి, దయచేసి అందరు తెరవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకరు. వివాహం అయిన వారు, వివాహం కానివారు చేసే జారత్వం వల్ల జరిగేటటువంటి భయంకరమైన నష్టాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి, చక్కగా రాసుకోండి, బైబిల్ గ్రంథంలో చూడండి. ప్రతిదీ మీకు బైబిల్లో నుంచి నేను చూపిస్తాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము చూడండి అందరూ. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధన గ్రంథము 7వ అధ్యాయం 746వ పేజీ. అందరు తీశారమ్మా? నేను చెప్పేది బైబిల్లో ఉందా లేదా చూడండి. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. 2వ వచనం. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక హత్య చేసెదరు అన్నాడు ప్రియులారా. అంటే ఆనాడున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ కావచ్చు, యూదా జనాంగం కావచ్చు, వారికి ఏది వాడుక అయిందయ్యా అంటే వారికి వ్యభిచరించటం వాడుక అయిందంట. ఒక భార్యని విడిచి మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవటం, ఒక భర్తను విడిచి మరొక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఆ రోజున్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలీలు కావచ్చు, యూదా జనాంగం కావచ్చు, వారికి కొంతమందికి అది వాడుక, అది అలవాటుగా మారిపోయిందంట. వ్యభిచరించడం అలవాటు అయిపోయిందంట ప్రియులరా. జారత్వం చేయటం వారికి వాడుక, అలవాటుగా మారిపోయిందంట ప్రియులరా. అలాగా మారటాన్ని బట్టి ప్రియులరా వారికి జరిగే నష్టం ఇక్కడ దాంట్లోనే ఏం రాశాడంటే, మతిని కోల్పోవడం. ఈ చెడ్డ క్రియల వలన వారు ఏం కోల్పోతున్నారయ్యా అంటే మతిని కోల్పోతున్నారంట ప్రియులరా. మతిని అనగా అజ్ఞానం వస్తుంది. ఏమంటే చాలా జాగ్రత్త. ఈ చెడ్డ కార్యం ఎవరైతే చేస్తారో, భర్తని విరిచి, ఏమండి భార్యని విరిచి భర్త ఎవరైతే ప్రియులరా సక్రమమైన మార్గంలో వెళ్లకుండా అక్రమమైన మార్గంలోకి వెళ్తారో వారు మతి చెడిపోయి వారు అజ్ఞానములోనికి వెళ్ళిపోయే అవకాశం ఉందంట. మొదటిది నష్టం.
అజ్ఞానములోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసేది ఏంటో వాళ్ళకి అర్థం కాదు. దాని కొరకు ఏదైనా చేస్తారు. అవసరమైతే వాళ్ళు చంపేసుకుంటారు, అవసరమైతే ఎదుటి వారిని కూడా చంపుతారు. అజ్ఞానములోనికి వెళ్ళిపోతారు. అది వారికి కలిగే ఒక భయంకరమైన నష్టం, ఇలాంటి చెడ్డ కార్యం చేసేవారికి. ఇక రెండవ నష్టం చెప్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం కూడా ఒకసారి చూద్దాం. చూడండి, అందరూ బైబిల్ తెరవాలి. నేను చెప్పే ప్రతి మాట మీరు బైబిల్లో చూడకపోతే నేను చెప్పేది నా సొంత మాటలు అవుతుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, అందరు బైబిల్ తెరవాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 33వ వచనం. ఎవరైనా ముందుగా తీస్తే చదివి సహాయం చేయండి. 6:33, 6వ అధ్యాయం 33వ వచనం. 32 నుంచి చదువుదాం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి నీ తొలగిపోదు. వానికి కలిగే అపకీర్తి, జారత్వము చేసేవాడికి, స్త్రీ కానీ పురుషునికి కానీ జారత్వము చేసేవారికి కలిగే అపకీర్తి అంట వారు చచ్చిపోయేదాకా పోదంట. ఏమంటే అంటే ఈ రెండవ మాట, ఇలాంటి కార్యక్రమం, చెడ్డ కార్యక్రమం చేసేవారికి కలిగే నష్టాలలో మరొక నష్టం ఏంటంటే ప్రియులారా, అపకీర్తి తెచ్చుకుంటాడంట. ఈ చెడ్డ కార్యం చేసేవారు ఏం చేసుకుంటారంట, స్త్రీలు కానీ పురుషులు కానీ, కీర్తి కాదు అపకీర్తి. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఉంటుంది. ఇదిగో ఇతడా ఇలాంటి వాడు, ఇదిగో ఈమె ఇలాంటిది అనే ఈ అపకీర్తి చనిపోయేంత వరకు ఉంటుంది. ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జరిగే రెండవ నష్టం. ఒకటి, అజ్ఞానములోనికి వెళ్ళిపోతారు. 2, అపకీర్తి వస్తుంది. 3, అవమానం అనేది వారికి వస్తుంది ప్రియులారా. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతా చూడండి. అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతా చూడండి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకును, దాని ఇంటి వాకిటి దగ్గరకు, అసలు దాని దారికే వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. దాని ఇంటి దగ్గరకు వెళ్ళకము, వెళ్ళి నీడల పరులకు నీ యవ్వన బలమును, కురులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితమంతయు అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నేను ఎట్లు తృణీకరించేదను. నా బోధకుల మాట నేనెట్లు వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుండు అన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇలాంటి చెడ్డ కార్యములు జరిగిస్తూ ఉంటారో ప్రియులారా, వారికి జరిగేటటువంటి 3వ నష్టం ఏంటంటే, 3వది అవమానం. ఈ చెడ్డ కార్యం వల్ల వారికి అవమానం వస్తుంది. ఇలాంటి పనులు చేసేవారిని సమాజం ఎవరైనా గుర్తిస్తారా? ఇలాంటి పనులు చేసేవారిని సమాజం ఎవరైనా గౌరవిస్తారా? ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి తప్పు చేసినటువంటి స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరైనా ప్రేమిస్తారా? అసలు వారితో సహవాసం చేయాలని ఇష్టపడతారా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది, జారులతో నువ్వు సాంగత్యం కూడా చేయొద్దు, జారులతో అసలు సహవాసం చేయొద్దు, వారుండ ఛాయ్ గుండు వెళ్ళొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దుష్ట సాంగత్యము నీ మంచి నరవరిని కూడా ఏం చేస్తుందంట, చెరిపివేస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్న వారితో కూడా సహవాసం చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తకు ద్రోహం చేసే భార్యతో సహవాసం కానీ, భార్యకు ద్రోహం చేసే భర్తతో సహవాసం కానీ చేయకూడదు. జారులతో సాంగత్యము చేయకూడదు. ఎందుకు జారులతో సాంగత్యం చేయకూడదంటే, జారులు పరలోకానికి వెళ్ళరు. జారత్వం చేసేవాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరని బైబిల్ సెలవిస్తుంది. నేను చెప్పట్లేదమ్మా, బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మనం కుటుంబాలను నిలబెట్టుకునే ప్రసంగాలు వింటున్నాం కనుక కుటుంబాలు పాడైపోతున్నాయి. ఎందుకు పాడైపోతుందని మీకు చెప్తున్నా, ఏ కారణం వల్ల కుటుంబాలు పాడైపోతుందని మీకు చెప్తున్నా. ఆ భయంకరమైన కారణమే జారత్వం, ఈ అక్రమ సంబంధాలు. ఈ అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు ఎన్ని కూడా పాడైపోతున్నాయి. దానివల్ల 1, మనిషికి అజ్ఞానం కలుగుతుంది, 2, అపకీర్తి కలుగుతుంది, 3, అవమానం వస్తుంది. ఎవ్వరు గౌరవించరు, ఎవ్వరు సన్మానించరు, ఎవ్వరూ ప్రేమించరు. రాహాబు అనే ఒక వేశ్య ఉంది కదా, ఆమెను ఎవరైనా ప్రేమించారా? తన ఇంటి వారి తరిమేస్తే ఎరుకో ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని ఊరికి వెలుపల బ్రతుకుతుందే కానీ ఎవ్వరు ఆమెను ప్రేమించలేదు కదమ్మా.
కానీ దేవుడు ప్రేమిస్తాడు. తప్పు తెలుసుకొని మారి దేవుని సన్నిధికి వస్తే దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కుటుంబాలు పాడైపోవడానికి ఒక బలమైనటువంటి కారణం ఏంటంటే ఇదే బలమైన కారణం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారి వల్ల మరొక నష్టం ఏంటంటే ప్రియులారా, సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. చూడండి, అందరు తెరవండి బైబిలు. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనం. ముందుగా తీసిన వారు చదవాలి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, ప్రతి మాట మీరు రాసుకోండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నా, మీరు చూడండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అన్నాడు. సరే, ఏదేమైనా ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు షిత్తీము అనేటటువంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలంట మోయాబు రాండ్రతో ఏం చేశారంట? వ్యభిచరించారంట. అంటే భర్తలు బ్రతికి ఉండగానే, భార్యలు బ్రతికి ఉండగానే వీళ్ళని వదిలిపెట్టేసి వేరే వాళ్ళతో మళ్ళీ తప్పులు చేశారంట. తప్పులు చేయటం బట్టి దేవునికి కోపం వచ్చింది. ఎవరికి వచ్చింది కోపం? దేవునికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడు వారిలోనికి ఒక తెగులు పంపించాడు ఇశ్రాయేల్లోనికి. ఆ తెగులు వలన ఒక్క రోజులోనే 23,000 మంది చనిపోయారు. తెలుసా ఎంతమంది? 23,000 మంది చనిపోయారు. దేవుడు మొత్తగా ఇశ్రాయేలు సమాజంలో తెగులు పుట్టగా ఆ తెగులు దెబ్బకి 23,000 మంది చనిపోయారు. అక్కడ మీరు చదువుకోండి. దేవుడు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో చెప్పాడు ఇశ్రాయేలుకి. ఏమని చెప్పాడు? వ్యభిచరింపకూడదు అనే ఒక ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడు. నీ పొరుగువాని భార్యను కానీ నీ పొరుగువాని భర్తను కానీ ఆశింపకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ దేవుడు ఆజ్ఞను అతిక్రమించి వీళ్ళు ఏం చేశారంట? వ్యభిచరించారంట. ఆ వ్యభిచరించడం బట్టి దేవునికి కోపం వచ్చింది. వారిలో ఒక తెగులు పంపించాడు. ఒక్క రోజే 23,000 మంది చనిపోయారు దేవుడు ఉగ్రత వారి మీదకి రాగా. కాబట్టి ప్రియులారా, ఇది దేవుడికి నచ్చని కార్యము. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా భర్త కానీ భార్య కానీ ఒకరికి ఒకరు ప్రలోభాలకు లొంగి ద్రోహం చేసుకున్నారనుకోండి ప్రియులారా, దేవుడు వారిని వదిలిపెట్టడు. వారికి అజ్ఞానం కలుగుతుంది, వారికి అపకీర్తి కలుగుతుంది, వారికి అవమానం వస్తుంది. అంతేకాదు ప్రియులారా, చివరికి అకాల మరణం చెందుతారు. అకాల మరణం అంటే చెప్పాను కదా ఇందాక. అకాల మరణం అంటే అర్థం ఏంటి? అది భర్తకు తెలిసినా అది భార్యకు తెలిసినా ఒకరిని ఒకరు చంపేసుకుంటారు అంతే. ఒక రిఫరెన్స్ చూపిస్తా మీకు, ఆశ్చర్యపోయే రిఫరెన్స్ చూపిస్తా మీకు. ఒక భార్య తప్పు చేస్తుందని భర్తకు తెలిసినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, భర్తకు పుట్టు రోషం అంట అది బహు రౌద్రము గలదని బైబిల్లో రాయబడింది. భర్తకు పుట్టే రోషం, ఒక భార్య చేస్తున్న తప్పు భర్త చూసినప్పుడు ఆ భర్తకు పుట్టే రౌద్రం వల్ల అవసరమైతే ఆ భార్యని చంపి పక్కన పడేస్తాడని బైబిల్ చెప్పింది. నేను చెప్పాలా? చూస్తారా మీరందరూ? కేరళలో మొన్న భర్త భార్యను చంపడానికి గల కారణం ఏంటంటే ఆ భర్తకు పుట్టినటువంటి రోషము. ఒక నీతిమంతుడైన భార్యను ప్రేమించిన భర్తకు పుట్టిన రోషం అది రౌద్రము గలదైంది. ఆ రోషం ఏం చేసిందంటే తన భార్యను చంపేసింది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 35వ వచనం చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 35వ వచనం చదవాలి. ఈ సందర్భంలో భర్తకు పుట్టు రోషము అది రౌద్రము గలది. అది ఎంతవరకైనా తీసుకువెళ్ళుతుంది. అవసరమైతే ఆ తప్పు చేసిన భార్యని చంపి అవతల పడేస్తుంది. ఆ రౌద్రం బైబిల్ చెబుతుంది, చూడాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 36వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయాలి త్వరగా. చూడండి, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయునప్పుడు అట్టివాడు తప్పు చేసిన భార్య మీద కనికరపడడు. ప్రాయశ్చిత్తము ఏమైనా నీవు చేసినను వాడు దానిని లక్ష్యపెట్టడు. ఎంత పెద్ద తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం కోసం నువ్వు ఎన్ని బహుమానాలు ఇచ్చినా, ఎంత గొప్ప ఏమిచ్చినా సరే అతడు ఏం చేయడంట? ఒప్పుకోడంట. రోషము కలిగినటువంటి భర్తకు పుట్టు రోషం అది రౌద్రము గలది అని దేవుడు చెప్తున్నాడు. భర్తకు పుట్టే ఆ రోషము రౌద్రము గలదై అతడు ప్రతీకారము చేయనప్పుడు, తప్పు చేసిన భార్యకు ప్రతీకారం చేయనప్పుడు అతడు కనికరించడంట.
నువ్వు ఎన్ని బహుమానాలు ఇచ్చినా భర్తకి, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఇచ్చినా, తన కోపాన్ని రౌద్రాన్ని చల్లార్చడానికి నువ్వేమిచ్చినా సరే ఆ కోపము చల్లారదు. ప్రతీకారం చేసేంతవరకు ఆ కోపం చల్లారదంట. ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా భర్తగా, ఇశ్రాయేలు భార్యగా పోల్చబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా భర్తగాను, ఇశ్రాయేలు జనాంగము భార్యగా పోల్చబడింది. ఇశ్రాయేలు జనాంగమైన భార్య తప్పు చేసినప్పుడు భర్తకు పుట్టు రోషము బహు రౌద్రము గలదై. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తీములు దిగినప్పుడు, మోయాబు రాండతో వ్యభిచారించేసినప్పుడు ఆ భర్తకు పుట్టిన రోషం ఏం చేసింది? ప్రతీకారం చేసింది. ఎంతమందిని చంపింది? 23,000 మందిని చంపింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరిమణులారా, ప్రియ దేవుని సంగమా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడి కొనగబడి లోకానికి వేరుగా ప్రత్యేకించబడినటువంటి వారులారా, ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబాల్లో భర్తకు భార్య విడిపోవడానికి, విడాకులు తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఇదే కారణం. ఏ కారణం? ఇదిగో ఈ సంబంధాలు, ఈ చెడ్డ సంబంధాలు. లోకంలో ఉన్న ఆశలకు లొంగిపోయి, లోకాశలకు ఆకర్షితులైపోయి, ప్రేమించిన భర్తకు ద్రోహం, ప్రేమించిన భార్యకు ద్రోహం చేసుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకొని చివరికి చచ్చిపోతున్నారు, చంపేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినాలి. కుటుంబాలు పాడైపోవడానికి ఇది ఒక మేజర్ పాయింట్. ఇది ఒక బలమైనటువంటి కారణం. ఇది దేవుడు సహించడు. ఇది చచ్చిపోయేంత వరకు భర్తకు భార్య, భార్యకు భర్త బద్ధురాలై ఉండాలి. వారి ధర్మములు వాళ్ళు జరిగించాలి తప్పితే వేరే విధమైన ఆలోచనలు వచ్చినా సరే దేవుడు ఊరుకునే అవకాశమే లేదు. అసలు తన భార్యను ప్రేమించిన వాడు అసలు పరాయి వారి వైపు ఎందుకు చూస్తాడు? భర్తను ప్రేమించిన వారు అసలు పరాయి వాళ్ళ వైపు ఎందుకు చూస్తారు? అలా చూశారంటే వీళ్ళు ఒకరినొకరు ఏం చేసుకుంటారని అర్థం? మోసం చేసుకుంటున్నారని, ద్రోహం చేసుకుంటున్నారని, తమ స్వనాశనాన్ని తామే తెచ్చుకుంటున్నారన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఇలాంటి చెడ్డ కార్యాలు చేసేవారికి జరిగే నష్టాలు ఎన్నంట? 5 నష్టాలని చెప్పాను. 1 అజ్ఞానం వస్తుంది, 2 అపకీర్తి వస్తుంది, 3 అవమానం వస్తుంది, 4 అకాల మరణం పొందుతారు, చచ్చిపోతారంతే. ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నవారు. ఎవరి కుటుంబాల్లో సంతోషం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిలో? ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు వీళ్ళల్లో చాలా సంతోషంగా ఉన్నారయ్యా భర్త భార్యలు అంటారు. ఎవరిని ప్రపంచంలో ఎవరినో చూపిస్తారా? నాకు సంతోషం ఉండదు, భర్త భార్యకి ఆనందం ఉండదు, ప్రేమ ఉండదు. ప్రియులారా, కుటుంబాలు పాడైపోతాయండి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ప్రియులారా, ఇది దేవుడు కట్టిన కుటుంబం, పరిశుద్ధుని కుటుంబాలు మన కుటుంబాలు. ఈరోజు పరిశుద్ధుని కుటుంబాలు పతనావస్థలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి ప్రలోభాలకు లొంగటం వలన కుటుంబాలు ముక్కలైపోతున్నాయి, కుటుంబాలు చెక్కలైపోతున్నాయి. చచ్చిపోయేంత వరకు కూడా చెప్పండి, చచ్చిపోయేంత వరకు ఎవరి సీక్రెట్స్ వాళ్ళు పెట్టుకొని అలాగా వాళ్ళ జీవితాలు ముగించేసుకుంటున్నారు. సంతోషంగా ఉండట్లేదు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా ఎంత చక్కగా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎంత చక్కని మాటలు దేవుడు రాశాడంటే, ఎంత చక్కని మాటలు దేవుడు రాశాడంటే చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం ప్రియులారా, ఈ సందర్భంలో నేను 18వ వచనం చదువుతున్నా చూడండి, 15వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుంచి, పేజీ నంబర్ 534 పేజీ. నీ సొంత కుండలో నీళ్లు నువ్వు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి పోదగునా, వీధులు అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా. 18వ వచనం, నీ ఓట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషపడము, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషపడము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడు అయ్యుండుము. పురుషుడు చెప్తున్నాడు, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడు అయ్యుందువు, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడు అయ్యుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగులించుకుందువు, నరుని మార్గములను యెహోవా ఎరుగును. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు చాలామంది.
నరుల మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ప్రియులారా, ఈ సందర్భంలో మరొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి, 6వ అధ్యాయము 26వ వచనం. 6:26, 6వ అధ్యాయం 26వ వచనం. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడని. 27వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని నీడల వాని వస్త్రములు కాలకుండునా. ఒకడు తన ఒడిలో అగ్ని, ఇప్పుడు నా ఒడిలో నేను అగ్ని నిప్పులు వేసుకున్నాను అనుకో, నా వస్త్రాలను కాలుస్తే కాలవా కాల్తాయి. నా ఒళ్ళో నా చొక్కా ఇటు పెట్టుకొని నేను నిప్పులు వేసుకున్నాను అనుకో, ఆ నిప్పులు నా చొక్కాని కాల్చేస్తుంది, లోపల బన్నీని కాల్చేస్తుంది, చివరికి నా చర్మాన్ని కాల్చేస్తుంది అనమాట. 27వ వచనం అంటున్నాడు, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకునేడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచినెడల వాని పాదములు కాలకుండునా. ఇప్పుడు మనం నిప్పుల మీద నడిచామనుకోండి, మన పాదాలు కాల్తీయ కాలవా? చెప్పండి, మీరు చెప్పండి అమ్మ. కాల్తీయ కాలవా? కాలుతాయి వాళ్ళు ఒకసారి చేయి చూపిండి. నిప్పుల మీద నేను నడిచిన నా కాళ్ళు కాలవు అనేవాళ్ళు. కాలుతాయని మీరు అందరు ఎత్తారు, దేవునికి స్తోత్రం. ఒకడు నిప్పుల మీద నడిచినెలా వాని పాదములు కాలకుండానా. చూడండి, ఇక్కడ ఈ మాట చూడండి. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. నేను చెప్తున్నాను, బైబిల్లో ఉంది ఈ మాట. తన పొరుగు వాని భార్యను కానీ తన పొరుగు వాని భర్తను కానీ కూడువాడు నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకోడు. ఎవరు వేస్తారు ఈ శిక్ష? ఎవరు వేస్తారు ఈ శిక్ష? దేవుడు వేస్తాడు ఈ శిక్ష. ఎందుకంటే భార్య భర్తని దేవుడే దాంపత్యము అనే బంధముతో జతపరిచాడు. పెళ్లినాటి ప్రమాణాలు కూడా చేశారు దేవుడు వారికి. దేవుడు వారిని ఆశీర్వదించి కుటుంబంగా కట్టాడు ఆయన. మరి ఆయనకి వీళ్ళు నిబంధన చేశారు. ఆ నిబంధన మీరితే దేవుడు ఊరుకుంటాడా? ఏమంటున్నాడు ఇక్కడ? ఊరుకునేదే లేదంటున్నాడు. ప్రియులారా, ఆమెను ముట్టువాడు, తన పొరుగువాని భార్యను ముట్టువాడు శిక్షనందక మానడు. వాడైనా ఆమె కూడా, ఎవరైనా. కాబట్టి నా సహోదరులారా, నా సహోదరి మనులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి బలమైనటువంటి కారణం ఇదే, జారత్వం అనేటి ఈ కారణం. కాబట్టి ఇక 5వది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వారి జీవితంలో జరిగే నష్టాల్లో 5వ నష్టం ఏంటంటే ప్రియులారా, ఆత్మ యొక్క నిత్య నాశనం కలుగుతుంది వారికి. ఏమండి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదువుతారా త్వరగా తీసి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం త్వరగా తీసి చదవాలి. తప్పు లేకుండా స్పష్టంగా చదివి నాకు వినిపించండి. 13:4 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. సరే, మొదటి నుంచి చదువు, లేకపోతే 4 నుంచి చదువు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. చూడండి, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడంట. వేశ్య సంగులు, వ్యభిచారులు అంటే మీకు ఒక మాట చెప్తున్నా. వ్యభిచారులు అంటే ఎవరో చెప్పనా? వ్యభిచారులు అంటే ఎవరో మీరు చెప్పండి, మీకు తెలిసిన మాటలు చెప్పండి. ఎప్పుడైనా ఈ విషయాలు బైబిల్లో రాయబడిన మాటలు మనం మాట్లాడుకోవాల్సిందేగా. అదేదో ఇప్పుడే మాట్లాడుకుంటే పోయిద్ది, అంతేనా? బైబిల్లో ఉన్న మాటలు కాబట్టి. వ్యభిచారులు అంటే ఎవరంటే, భర్త బ్రతికి ఉండగా వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం, దీన్ని వ్యభిచారం అన్నారు. భార్య బ్రతికి ఉండగా వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, దీన్ని వ్యభిచారం అందే బైబిల్. ఇలాంటి తప్పు చేసే వాళ్ళని దేవుడు తీర్పు తీరుస్తాడంట. అంటే ఈ మాట మనకేమని సెలవిస్తుందంటే, ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ ఆత్మ నిత్య నాశనంలోనికి వెళ్ళిపోద్ది, అంటే నిత్య నరకానికి పోతుంది అని అర్థం. వ్యభిచారులకు కానీ వేసే సాంగులకు కానీ దేవుని రాజ్యములో చోటు లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 దాకా మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11. ఒకసారి సరే ముందుగా తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చదవండి. వ్యభిచారులకును వేశ్య సాంగులకును ప్రియులారా, దేవుని రాజ్యములో ప్రవేశము లేదంట. చదవమ్మా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-11.
కొంచెం పెద్దగా చదువు తల్లి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. చూడండి, ఇక్కడ జారులైనను, జారులంటే ఎవరు? జారులంటే ఎవరు? ఈ పదాలన్నిటికీ మీనింగ్స్ తెలియాలి మీకు. బైబిల్ చదవకుండా పోతారు కొంతమంది. జారులు అంటే ఎవరు? వ్యభిచారులు అంటే ఎవరు? జారులు అన్నా వ్యభిచారులన్నా ఒకటే. ఇంకోటి జారత్వం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, వివాహం కాకుండా కాలు జారుతారు చూసారా, దానిని జారత్వం అంది బైబిల్. జారులైనను వ్యభిచారులైనను అంటే వివాహం కాకముందు జరిగే తప్పుడు కార్యక్రమాల విషయంలో కావచ్చు, వివాహం జరిగిన తర్వాత జరిగే తప్పుడు కార్యక్రమ విషయాలు ఎవరైతే ఉంటారో, జారులైనను వ్యభిచారులైనను విగ్రహారాధికులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను అమ్మా దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను అమ్మా దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు హక్కుదారులు లేదా వారసులు కానేరరు. పోరంట దేవుని రాజ్యానికి వీళ్ళు ఎక్కడికి పోతారు? మరి సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోతారు. మరి ఎప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్తారంటే, వారు ప్రలోభాలకు లొంగి చేసిన తప్పులు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి అయ్యా నన్ను క్షమించయ్యా అని అడిగి క్రీస్తు రక్తములో బాప్తీసం ద్వారా తమ పాపాలు కడిగి వేసుకుంటారో, అప్పుడు వారు చేసినటువంటి తప్పులు క్షమించి పరలోక రాజ్య నివాసులుగా దేవుడు స్వీకరిస్తాడు. మరలా తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సంఘబిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని కుటుంబాలారా, ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణాల్లో ఇది భయంకరమైనటువంటి కారణము. ఈ జారత్వం అనే కారణం, ఈ అక్రమ సంబంధాలనే కారణం. ఈరోజు కుటుంబాలు పతనావస్థకి వెళ్ళిపోవడానికి, కుటుంబాల్లో చంపుకోవడానికి కారణాలే ఈ భయంకరమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన ఎవరు కలుగు చేస్తారో చెప్పండి? ఈ ఆలోచన ఎవరు కలుగు చేస్తారు? సాతాను కలుగు చేస్తాడు. ఎప్పుడైతే మనము శరీరంలో పుట్టించే సాతానుడు ప్రియులారా శరీరంలో మనకు కోరికలు పుట్టిస్తాడు. ఆ కోరికలు మనం ఆత్మచేత చంపకపోతామనుకోండి ప్రియులారా, చివరికి దేవుడు మన ఆత్మను చంపేస్తాడు. మన శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను దేవుని ఆత్మచేత వాటిని చంపమన్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. చాలామంది శరీరంలో పుట్టే కోరికలను తప్పుడు కోరికలను చంపలేక ఎందరో మట్టిలో కలిసిపోయారు తెలుసా? ఆ తప్పుడు కోరికలను పుట్టించబడే సాతానుడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మం. అవి దేవుని వల్ల కలిగినవి కాదు, అవి సాతానుడి వల్ల కలిగింది. శరీరాన్ని దేవుడు సృష్టిస్తే ఆ శరీరంలో శరీర కోరికలు పుట్టించాడు సాతానుడు. ఆ శరీర కోరికలు ఆపుకోలేక ఈరోజు భర్త భార్యకు ద్రోహం చేస్తూ, భార్య భర్తకు ద్రోహం చేస్తూ, ఒకరికొకరు నమ్మక ద్రోహాలు చేస్తూ, ఏమీ చేయనట్లుగా అలాగా ఎవరి సీక్రెట్స్ వాళ్ళు పెట్టుకొని చివరికి చచ్చి తమ ఆత్మను ఆరడి అగ్నిలో తీరని బాధతో యుగయుగాలు ఆత్మ కాలిపోవడానికి కారణం అవుతున్నారు. జాగ్రత్త అనే హెచ్చరిక చేస్తున్నాడు ఈరోజు దేవుడు ప్రపంచానికి. ఈరోజు వివాహ వ్యవస్థ పాడైపోయింది. కొన్ని పెద్ద పెద్ద దేశాలలోనైతే ప్రియులారా వివాహ వ్యవస్థ పాడైపోయింది. కాంట్రాక్ట్ మ్యారేజ్ వచ్చేసేసినాయి. కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే తెలుసా మీకు? కాంట్రాక్ట్ మ్యారేజెస్ అంటే మీకు తెలుసా? కూర్చొని మాట్లాడుకోవటం, గవర్నమెంట్ దగ్గర కాగితాలు రాసుకోవటం, నీకు భర్తగా నీకు భార్యగా నేను ఇదిగో 3 సంవత్సరాలు ఉంటా, 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. మధ్యలో పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయటమే, దిక్కులేని అనాథుల్లాగా. మరలా వీళ్ళు వేరే వాళ్ళతో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈరోజు వివాహ వ్యవస్థ ఇతర దేశాల్లో పాడైపోయింది. అదే కల్చర్ ఈరోజు మన దేశంలోకి వస్తుంది ప్రియులారా. అది భయంకరమైన తప్పుడు కల్చర్. అది అర్థమవుతుంది కదా? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమించి ఈరోజు ఈ మాటలు మనందరికీ వినిపిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి కార్యక్రమాల్లో ఉంటారో వారికి ఎన్ని నష్టాలు కలుగుతాయి అని చెప్పాను? 5 నష్టాలు, 5 నాశనాలు. 1, అజ్ఞాన దశలోనికి వెళ్ళిపోతారు, అపకీర్తి వస్తుంది, జీవితకాలం అవమాన భారాన్ని భరించాలి. 4, అకాల మరణం వస్తుంది. 5, ఆత్మ యొక్క నిత్య నాశనం కలుగుతుంది. ఏమండి?
ఆత్మ యొక్క నిత్య నాశనం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మన కుటుంబాలు బాగానే ఉన్నాయి, దేవునికి స్తోత్రం. ఇక భవిష్యత్తులో కూడా సాతానుడు మన కుటుంబాల్లో మనలో చొరపడకుండా మనం ఏం చేయాలి? వాడిని ఎదిరించాలి. వాడిని మన పాదాల కింద పెట్టుకోవాలి. వాడికి అవకాశం మనం ఇవ్వకూడదు. మన కుటుంబాల్లో కానీ మన వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ వాడికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఒంటరిగా ఉన్నా, మనం 100 మందిలో ఉన్నా సరే, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి మనకు ఉండాలి. ఎవరూ లేరనేటువంటి పరిస్థితిలో అందముగా కనబడినటువంటి యోసేపు చేయి పట్టుకుంది, వస్త్రం పట్టుకుంది పోతీఫరు భార్య. కానీ యోసేపు ఏం చేశాడు? అమ్మా, ఇది తప్పు, ఇది తప్పు. నా యజమానుడు నన్ను నమ్మాడు, తనకు ఏముందో ఏమి లేదో కూడా చూసుకోలే ఇంట్లో, తన యావదాస్తి మీద నాకు అధికారం ఇచ్చాడు, నిన్ను తప్ప. కాబట్టి ఆకాశం ముందు దేవుడు చూస్తున్నాడు, ఆయన దృష్టికి నేను ఇంతటి దుష్కారం ఎలా చేస్తున్నానని తన వస్త్రాన్ని విడిచిపెట్టుకొని పారిపోయాడంట. యవనేచ్ఛలకు దూరముగా పారిపో తిమోతి అంటాడు పౌలు గారు. ఏమండి, తన వస్త్రమును వదిలిపెట్టి పారిపోయాడంట పాపానికి దూరంగా. అలా బ్రతకాలండి. నిజంగా మనం అలా బ్రతకాలి. మన చూపులో పాపం ఉండకూడదు, మనం మాట్లాడే మాటల్లో పాపం ఉండకూడదు, మనం వినే విడికిల్లో పాపం ఉండకూడదు, మనం చేసే పనుల్లో పాపం ఉండకూడదు, మనం నడిచే నడకలో పాపం ఉండకూడదు. ఫైనల్గా చెప్పాలంటే, మనం అలసిపోయి కష్టపడి పనిచేసి నిద్రపోస్తున్నప్పుడు మనకు నిద్రలో వస్తే చెడ్డ కళలు, ఆ చెడ్డ కళలు కూడా మనం కలకుండా ఉండాలి. అప్పుడే పరలోకానికి వెళ్తాం. ఎవరు చెప్తున్నారు ఇలాంటి మాటలు? ఎవరైనా చెప్తే ఇలాంటి మాటలు వినేవాళ్ళు ఉన్నారా? ఏం చెప్పాలి మరి? ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు, మేలులు. మీ అప్పులు పోతాయి, మీ రోగాలు తగ్గుతాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, మీకు ఉద్యోగాలు వస్తాయి, వేరే ప్రాంతాలకు ప్రయాణం వెళ్ళిపోతారు. మీరు పట్టజాలని విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు దేవుడు. నీకెందుకు ఆశీర్వాదాలు రావట్లేదు? నీకెందుకు మేలులు రావట్లేదు? దేవుడు మేలులు చేయడం నేను చెప్పను ఎప్పుడు. దేవుడు ఆశీర్వదించడం నేను ఎప్పుడు చెప్పను. ఈ దేవుడు దీవించడం చెప్పను నేను. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడానికి కూడా నేను చెప్పను. ఇవేనా మనుషుల యొక్క లోపాలను, మనిషి యొక్క పాపాన్ని గురించి ఎప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి హెచ్చరిక చేస్తారు? ఒక నిజమైన దైవజనుడు పనేంటో చెప్పనా? నేను నా సేవకును పుట్టింతును, ప్రజల్లో ఉన్న దుష్టత్వాన్ని అతడు మళ్ళిస్తాడంటాడు. ఆయనే యేసుక్రీస్తు. ఒక దైవజనుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రజల్లో ఉన్న దుష్టత్వములో నుంచి మళ్ళించి నీతి మార్గంలోనికి నడిపించాలి. అతడే నిజమైనటువంటి దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తమ స్వార్థాల కోసం, స్వప్రయోజనాల కోసం వాక్యాన్ని ప్రజలకు అనుకూలముగా బోధించేసి తన పబ్బాన్ని కడుపుకునేవాడు నిజమైన దైవజనుడు కాదు. తప్పు చేయాలంటే, తప్పు చూడాలంటే, తప్పు మాట్లాడాలంటే దైవజనుడు చెప్పే మాటలు విన్నప్పుడు విశ్వాసులు వెన్నులో వణుకు పుట్టాలి. అలాగ చేయాలి ప్రసంగం. అలా చెప్తే ఎవరు వింటారు? ఎవరు వస్తారు? ఎవరికి ఇష్టంగా ఉంటుంది? మేము ఎలాగ బ్రతికినా పర్లేదు, మాకు పరలోకం రావాలంటారు. ఎట్లా వచ్చిద్దమ్మా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయేనా? నేను చెప్తుంది బైబిల్లో ఉన్నాయేనా? మరి ఇవెందుకని చెప్పట్లేదు? చాలా చోట్ల ఆశీర్వాద వచనాలు, దీవెన వచనాలు, మేలు వచనాలు అవే కనపడతాయి వాళ్ళ కళ్ళకి. రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో ప్రభుదైనా నేను మాట్లాడుకున్నాం చిన్న విషయం. ఇవే కనపడుతున్నాయి ఈరోజు చాలామంది దైవజనులకి. ఆశీర్వాద వచనాలు, దీవెన వచనాలు, మేలులు వచనాలు, స్వస్థతకు సంబంధించిన వచనాలు. మరి ఇలాంటి పాపానికి సంబంధించిన వచనాలు దేవుడు ఇవి చెప్పలేదా? కాబట్టి నా దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళాలి. భర్త తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? భార్య ఖండించాలి. భార్య తప్పు చేసినప్పుడు భర్త ఖండించాలి. అమ్మాయి, మనం చర్చికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనాలి. ఏం చూస్తున్నావు నువ్వు అనాలి. ఏమండి, మనం ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం దేవుడు మనం ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని ఒక భర్త భార్యని ఏం చేయాలి చెప్పండి? ఖండించాలి. ఒక భార్య భర్తను ఖండించాలి. ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోమని బైబిల్ చెబుతుంది.
సమయం ఉండగానే ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబము. ఈ కుటుంబం పాడైపోతే మరలా కట్టుకోవటం అనేది చాలా కష్టం. భార్య ఇలా చేసింది, భర్త ఇలా చేసిందని తెలిస్తే ఇక ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య సంతోషం ఉంటుందా? చచ్చిపోయేంత వరకు ఆ మైండ్లో నుంచి అది పోదు పిరిలారా, అవసరం లేదు. అంటే ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మేము ముందు పెడుతున్నా. కుటుంబాలు పాడైపోవడానికి మేజర్ పాయింట్ ఏంటో, మేజర్ కారణం ఏంటో మీకు చెప్తున్నా. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటి గురించి చెప్తున్నాను, బైబిల్ని బేస్ చేసుకొని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రియులారా, ఒక భార్య ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఎన్నో విలువైన సంగతులు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. చాలా విషయాలు ఉన్నాయి. సంవత్సరాలు పట్టిద్ది ఈ విషయాలు చెప్పాలంటే. సంవత్సరాలు పట్టిద్ది ఒక భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పాలంటే, ఒక భార్య ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చెప్పాలంటే బైబిల్లోంచి సంవత్సరాలు పట్టిద్ది. మీరు వినాలి. కానీ ఏమండి, కొన్ని మేజర్ పాయింట్స్ చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. ఒకటి, దేవుని పనిలో ఉన్న నీ భర్తకు నువ్వు సహకరించాలి. ఒక భార్యగా నీ భర్త దేవుని పనిలో ఉంటే నువ్వేం చేయాలంటే, ఆ దేవుని పనిలో ఉన్న భర్తకు నువ్వేం చేయాలంట? సహకరించాలి. రెండవదిగా, ఒక భార్య ఏం చేయాలంటే, నీ భర్త బాధలో ఉన్నప్పుడు ఓదార్పునివ్వాలి. కొన్ని మేజర్ పాయింట్స్ చెప్తున్నాను మీకు. నీ భర్త బాధలలో, కష్టాలలో, అప్పులలో, శ్రమలలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే, అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకున్న కాడి నుంచి నాకు ఈ అప్పుల బాధలు ఏంటి, నేను చేసుకోకపోయినా బాగుండేది, నా జీవితం ఏంటి తగలబడింది, ఇది కాదు. ఏం చేయాలి? నీ భర్త బాధలో ఉన్నప్పుడు నువ్వు ఓదార్పునివ్వాలి. అవసరమైతే వెన్ను తట్టి భుజం మీద చేసేవండి, ఎందుకు బాధపడతావు, ఎందుకు దుఃఖపడతావు, ఎందుకు వేదనకు గురవుతావు, ఎందుకు తప్పుడు మార్గంలోకి వెళ్తావు, నేనున్నానాలి. భార్య ఏమనాలి? నేనున్నానయ్యా నీకు కొండంత అండగా. ధైర్యంగా ఉండనే భార్య కావాలి. నీ భర్త బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే భార్యగానే ఉన్నావా? యోబు గారి గురించి ఆలోచన చేస్తే, అన్నీ ఉన్నప్పుడు నా భర్త హీరో ఉంది, అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు చచ్చిపోరా అన్నట్టుగా మాట్లాడుతుంది. చూడండి, అవునా కదా? యోబుకి అన్నీ ఉన్నాయి. తినటానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉంది, వెండి వజ్ర అంతా ఉంది. అంతా ఉన్నప్పుడు భార్య, అబ్బా నీ అంత లేడయ్యా, అబ్బా నువ్వు నా దైవానివయ్యా నువ్వు అంది. అన్నీ పోయి చావు బ్రతుకుల్లో కొట్టి మెట్లాడుతూ అస్థిపంజరంలా మారిపోయినప్పుడు భార్య వచ్చి, ఇంకెందుకయ్యా, చచ్చిపో. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ నీకు చూసుకున్నప్పుడే భర్త కష్టంలో ఉన్నప్పుడు, భర్త బాధలో ఉన్నప్పుడు, భర్త శ్రమలో ఉన్నప్పుడు, భర్త కృంగిపోతున్నప్పుడు, భర్త వేదనకు గురైపోయినప్పుడు, భర్త ఏ శ్రమలో ఉన్నాడు, ఏ బాధలో ఉన్నాడు, ఏ బాధ తనను కృంగతీస్తుందో తెలుసుకోలేని భార్య ఎందుకు? నేనున్నానయ్యా నీకు, నేనున్నా, ధైర్యంగా ఉండు. ఏం కాదు, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు చూస్తున్నాడని చెప్పేసి బాధలో ఉన్న భర్తకు భార్య ఓదార్పునిచ్చే భార్యగా ఉండాలి. నేనున్నానని వెన్ను తట్టాలి. అబిగయలు, నాబాలు ఎలాంటోడు మీకు తెలుసు కదా? భర్త మూర్ఖుడైనా, పనికిమాలిన వాడైనా, దుష్టుడైనా సరే తన సుబుద్ధితో తన భర్త ప్రాణానికి బదులుగా తన ప్రాణాన్ని అడ్డు వేసింది, భర్తను కాపాడుకుంది, చివరికి చచ్చిపోయాడు అనుకోండి. ఏమండి? ఇక మరొక విషయం ఏంటంటే, 10 మందిలో ఉన్నప్పుడు నీ భర్త పట్ల గౌరవ భావంతో బ్రతకాలి. భార్యలుగా 10 మందిలో నీ భర్త ఉన్నప్పుడు నీ భర్త పట్ల గౌరవ భావం ఉండాలి తప్పితే నీకేం తెలియదు కూర్చోవయ్యా అనకూడదు. మెదలకుండా చేతులు కట్టుకొని కూర్చోవడమే. ఇంట్లో ఉన్నప్పుడు ఎడుగుడు మాట్లాడతారు కదా, బయట 10 మందిలో ఉన్నప్పుడు భర్తని ఎలా పడితే అలాగా మాట్లాడు. అతని గౌరవాన్ని కాపాడాలి. అతనికి నీ వలన గౌరవం రావాలి, పెరగాలి. 10 మందిలో ఉన్నప్పుడు అయ్యా కూర్చోయ్యా అనాలి నిన్ను బట్టి. నీ భర్తకు నువ్వు కిరీటంలో ఉండాలి. అదే గౌరవం తెచ్చేటటువంటి భార్యగా. మరొక విషయం ఏంటంటే, ఏ సమస్యనైనా సరే సావధానంగా ప్రియులరా నీ భర్తకు చెప్పాలి. ఏ విషయమైనా సరే ఎవరికి చెప్పాలి? ఇంట్లో ఉన్న విషయాలు ఎవరికి చెప్పాలి? చెప్పండి, ముగిస్తా. ఇంక నేను ముగిస్తా అంటే మీకు బలం వచ్చింది కదా, ముగించేస్తాను. దేవుడి చిత్తమైతే వచ్చేవారని చెప్తాను. ఏ విషయమైనా సరే ఎవరికి చెప్పాలి? ఇంట్లో విషయాలు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని దొంగేడుపులు ఏడ్చేసి బిందెల మీద నీళ్ళు కార్చేసామనుకో, నువ్వు చెప్పేది కొద్దిగే. రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఉప్పు, కారం, సాల్టు
అన్నీ కలిపేసేసి 10 కలిపి ఇతరులకు చెప్తారు. అప్పుడు దోల తీరిద్ది అనమాట. ఇంటి గుట్టు వ్యాధి రట్టు. ఇంటిలో గుట్టు ఇంటిలోనే ఉండాలి తప్పితే ఇంటి గుట్టు బయట పెట్టుకోకూడదు, బజార్లోకి ఎక్కించకూడదు. రేపొద్దున నువ్వు చెప్పిన వారు ఏమంటారు తెలుసా? ఇదేంద్రా బాబు ఎప్పుడు వాళ్ళిట్ట ఈ లిట్ట వాళ్ళిట్ట అని చెప్పకూడదని చెప్పేసి నువ్వే అలసైపోతావు. ఇంటి గుట్టు వ్యాధి రట్టు. ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి, వ్యాధి బయటికి చెప్పుకోవాలి. కాబట్టి ఏ విషయమైనా సరే నీ భర్తకు నువ్వు చెప్పుకోవాలి తప్పితే బయట వాళ్ళకి చెప్పకూడదు. ప్రియులరా, నయమాను ఉన్నాడు. నయమానికి ఏ రోగం ఉంది చెప్పండి, చెప్పాలి. నయమానికి ఏ రోగం ఉంది? ఎయిడ్సా? ఎవరో ఎయిడ్స్ అంటున్నారు. క్యాన్సరా? కుష్టు వ్యాధి ఉంది కదా. అది ఎవరికి తెలుసు నయమానికి కుష్టు వ్యాధి ఉందని? తన భార్యకు తెలుసు. నయమానికి కుష్టు వ్యాధి అనే ఒక లోపం ఉందని తన కట్టుకున్న భార్యకు తెలుసు. ఆ భార్య దృష్టిలో తా భర్త ఎలా ఉన్నాడంటే, నా భర్త ప్రపంచంలో హీరోలానే ఉండాలనుకుంది కానీ జీరోలా ఉండాలనుకోలే. తన భర్తలో ఉన్నటువంటి లోపము తనకు తెలిసినా కూడా ఇతరులకు చెప్పలేదు. నా భర్తకి ఏముంది? కుష్టు వ్యాధి ఉందమ్మా, కుష్టు వ్యాధి ఉందయ్యా, నా భర్త అలాంటోడయ్యా, ఎలాంటోడయ్యా, ఇన్ని లోపాలు ఉన్నాయా అని చెప్పుకుందా? తన భర్త లోపాన్ని ఇతరులకు ఎవరికి చెప్పలా. ఇశ్రాయేల్ దేశం చిన్నది, బానిస పిల్లలాగా వచ్చి చూసి అప్పుడు చెప్పింది, అమ్మగారు మా నాయనకి కుష్టు వ్యాధి ఉందా మన యజమానుడికి, అయితే నేను ఒక సొల్యూషన్ చెప్తా దానికి అంది. నీ భర్త ప్రియులారా ఏదన్నా లోపాలు ఉన్నా సరే, లేదా కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలి? సావధానంగా నీ భర్తకే నువ్వు చెప్పుకో. ఎవ్వరికి చెప్పినా సరే చివరికి నువ్వే అలుసైపోతావు. ఇంటికి వచ్చిన అందరికీ ఓపికతో ఆతిథ్యం ఇవ్వాలి భారీగా. ఆతిథ్యం. నెక్స్ట్, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో. నెక్స్ట్, నీ భర్త పిల్లలతో మానక చర్చికి వెళ్ళాలి. ఒక భర్తగా భారీగా పిల్లలతో కలిసి మానక ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. వెళ్తున్నారో లేదో పరీక్ష చేసుకోండి. నీ భర్త చెప్పు మంచి ఆలోచనకు నువ్వు లోబడాలి. మంచి ఆలోచన చెప్పాడనుకో నీ భర్త, నువ్వు లోబడాలి. లేదా భార్య మంచి ఆలోచన చెప్పిందనుకో భర్త లోబడాలి. తర్వాత, గంటలకు రోజులకు మించి నీ భర్తకు నువ్వు దూరంగా ఉండకూడదు. దూరంగా ఉన్నావా, మూడో వ్యక్తి వచ్చేస్తాడు మధ్యలోకి, కుటుంబం పాడైపోతుంది. గంటకి రోజులకు మించి దూరంగా ఉండకూడదు. ఇది నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుంది. ఆదాము హవ్వలకు దూరం వచ్చింది, భర్త పొలం పనికి వెళ్ళిపోయాడు, భార్య ఒక్కతే ఉంది. మధ్యలో ఎవరు ప్రవేశించారు? సాతానుడు రంగప్రవేశం జరిగింది. మాయమాటలు చెప్పాడు భార్యకి, కుటుంబాన్ని నాశనం చేసి పెట్టేశాడు వాడు. గంటకు రోజులకు మించి భర్త భార్య విడిగా ఉండకూడదు, అది బైబిల్ చెబుతుంది. ఒకవేళ దేవుని పని మీద వెళ్ళాడు అనుకోండి, నువ్వు నిజంగా భక్తిలో ఉన్నావు అనుకో, నో ప్రాబ్లం, ముగించుకుందాం ఇంకా. కాబట్టి ఆలోచించేయండి, అపార్థం చేసుకోబాకండి, సాత్వికమైన మంచి మనసు మాటలు స్వీకరించండి. ప్రలోభాలకు లొంగి నీ భర్తకు నువ్వు ద్రోహం చేయకూడదు, చేస్తే దేవుడు ఊరుకోడు. అత్తామామలను ఎలా చూసుకోవాలంట? అత్తామామలను ఎలా చూసుకోవాలి ఒక కోడలుగా? రేపు ఈ కోడల గురించి చెప్తానులే, ఇప్పుడల్లా దీన్ని ముగించను, ఇది కంటిన్యూషన్ అయిపోద్ది. ఇక ఎంతకాలం పోయిద్దో నాకు తెలియదు. దేవుడు అలాగ వాక్యాన్ని నా హృదయంలోంచి పుట్టిస్తున్నాడు. కోడల గురించి అత్తల గురించి కూడా చెప్తాం, మీరు నేర్చుకుందరు కానీ బైబిల్ గురించి. అత్తమామలను తల్లిదండ్రులకు చూసుకోవాలి. నీ భర్తలో ఏమైనా లోపం ఉంటే అతన్ని కించపరచగా భయము కలిగి ఉండాలి. తర్వాత, దేవుని యందు భయం కలిగిన నీవు నీ భర్త యందును ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. దేవుడు అంటే నాకు భయమే. చాలామంది అన్నీ మూసేయండి అమ్మ, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మోకరించేసి దేవునికి చాలా భయపడతారు. మంచిదే, దేవునికి భయపడతాను. నువ్వు ఎవరికి భయపడాలి? నీ భర్తకు కూడా భయపడాలి. ఎందుకంటే నీ భర్తను దేవుడు నీకు దేవుడిగా ఇచ్చాడని బైబిల్లో ఉంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయనకి అన్ని విషయాల్లో నీ భర్తకు నువ్వు భయపడాలి. తర్వాత, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:16లో, ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకునేదేవో లేదో నీవే పరీక్షించుకో అంటాడు పౌలు గారు. ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకునేదేవో లేదో నీకే తెలియను అంటాడు. కాబట్టి ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరొక ఆదివారం దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తే వచ్చే ఆదివారం దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. ఒక భార్య ఎలా ఉండాలో, ఒక భార్య ఎలా ఉండకూడదో, మరిన్ని విషయాలు, లోతైన విషయాలు మీకు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని తెలియజేస్తాను. అంతవరకు ఈ మాటలన్నీ కూడా మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే ఒకసారి మోకరించి, తండ్రి ఈరోజు నీ సేవకుని నోట ద్వారా విలువైన మాటలు నాకు వినిపించావు నాయన. నిజంగా ప్రపంచంలో చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో కుటుంబాలు
ఈ కారణం వల్లే పాడైపోతూ ఉన్నాయి తండ్రి. ఇలాంటి చెడ్డ కార్యాలు చేసేవారికి నువ్వు పరలోక రాజ్యాన్ని ఇవ్వనని కూడా నువ్వు సెలవిచ్చేస్తావు తండ్రి. ఈ మాటలు విన్న మేమందరం కూడా తండ్రి మా కుటుంబాలను జ్ఞానముతో కట్టుకునే కృప కూడా మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు నీవిచ్చిన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను తండ్రి. నా సొంత మాటలు కాకుండా నీవిచ్చినటువంటి తలంపులు అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను కట్టాలని పాడైపోయి పతనావస్థకు చేరుకుంటున్నటువంటి ఎన్నో కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అయ్యా నాశనానికి జోగుతున్నాయి నాయన. ఒక భయంకరమైన ఇదిగో ఈ చెడ్డ లక్షణానికి చోటిచ్చి కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు, మొక్క చెక్కలు చేసుకుంటున్నారు. సాతానుడు ప్రభువా వారిలో ప్రవేశించి తప్పుడు కోరికలను శరీరంలో పుట్టించి అయ్యా కుటుంబంలో ఉన్న ఆ దాంపత్య జీవితాన్ని పాడు చేస్తున్నాడు ప్రభువా. సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆనందము లేకుండా, ఐక్యత లేకుండా ఈరోజు సాతానుడు కుటుంబాలపై దాడి చేస్తూ ఆయన వారి యొక్క అయ్యా మనస్సుల్లో, హృదయాల్లో, శరీరాల్లో తప్పుడు కోరికలు పుట్టించేసి అక్రమమైన దారిలో నడిచేవారుగా చేస్తూ ఉన్నాడయ్యా. దయచేసి సాతానుడి యొక్క దాడి ఎవరి కుటుంబాల మీద లేకుండా వాడిని మీరు దూరపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ చెప్పబడిన మాటలు ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా, నా తండ్రి పెడార్థాలకు దాడి చేసుకోకుండా ప్రభువా అయ్యా నీ సేవకులుగా, నీ పనివారుగా మా మీద అయ్యా ఇట్లా చెప్పాడు అలా చెప్పాడని చెప్పి మా మీద పగను పుట్టించకుండా, అనేకులను మాకు దూరం చేయకుండా ప్రభువా సాత్వికమైన మంచి మనసుతో స్వీకరించి ఎవరైనా లోపాలు కలిగిన వారుంటే ఆ లోపాలు సరి చేసుకునే మంచి అవకాశాన్ని, అదృష్టాన్ని మీ బిడ్డలకు దయచేయండి అయ్యా. లోపం లేని వారు ఎవరైనా సరే తమ జీవితకాలం అంతా కూడా నీకు కృతజ్ఞతలై నీకు స్తుతి చెల్లించేవారుగా ఉంటానికి మీరు సహాయం దయచేయమని, మా కుటుంబాలు మీ జ్ఞానంతో కట్టుకునే కృప మాకు దయచేయమని, నీ చిత్తమైతే, నీ దయ అయితే మరొక పునరుద్ధరణ ఆదివారం మా జీవితాలు మీరు అనుగ్రహిస్తే మరి నీ విలువైన లోతైన సంగతులు మేము నేర్చుకుని మా కుటుంబాలను కట్టుకునే కృప మాకు దయచేయమని, మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తానికి, మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.